టూరిజం కల్చర్ మరియు యూత్ అడ్వాన్స్మెంట్ మినిస్టర్ శ్రీ అవంతి శ్రీనివాస్ గారికి అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మహా సన్మానానికి విచ్చేసి ఈనాటి ఈ వేదికని అలంకరించిన నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారత ప్రభుత్వం సంస్కృతి పర్యాటక ఈశాన్య ప్రాంతం యొక్క అభివృద్ధి శాఖ మంత్రి, మరియు గౌరవ అతిథులు గౌరవనీయులు శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక పురావస్తు శాఖ మంత్రి, ఎక్సైజ్ క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి, మరియు గౌరవనీయులు శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారు, వివిధ డిజిటల్ ప్లాట్ఫారంలలో ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా చూస్తున్న అల్లూరి సీతారామరాజు గారు అభిమానులందరికీ మరియు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు క్షత్రియ సేవా సమితి TS&AP తరపున హృదయపూర్వక స్వాగతం. యావత్ దేశం ఆజాదీకి అమృత్ మహోత్సవ ఉత్సవాల ద్వారా మన స్వాతంత్ర పోరాటంలో కీర్తించబడిన మర్చిపోయిన వీరులను మర్చిపోయిన వీరులను స్మరించుకుంటుంది. ఈ అద్భుతమైన వేడుకలను చేపట్టినందుకు, అన్సంగ్ హీరోస్ అనే థీమ్ను చేర్చినందుకు మీకు మరియు గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు 120వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం శుభ పరిణామం. ఈ కార్యక్రమంతో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన గొప్ప స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారు జీవితం ఇప్పుడు పారగానున్నది. శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని మేము మిమ్మల్ని కలిసినప్పుడు మీరు స్పందించిన తీరు స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు ప్రజలందరి తరపున మరియు మన దేశ పౌరులందరి తరపున క్షత్రియ సేవా సమితి TS&AP మీ ద్వారా గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఇవి అభ్యర్థిస్తున్నాం. ఒకటి, విశాఖపట్నంలో రేపు రాబోయే విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి మా అల్లూరి సీతారామరాజు గారి పేరుని పెట్టవలసిందిగా క్షత్రియ సేవా సమితి తరఫున కేంద్ర ప్రభుత్వం వారిని అభ్యర్థిస్తున్నాము. అదేవిధంగా దానికి సహకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యులు గారిని కూడా అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి అది కూడా ఆ పని అయ్యేటట్టు అది మా అందరి క్షత్రియుల తరతరాల కోరిక. ఆ కోరికని మీరు మన్నిస్తారని మా తెలుగు ప్రజలందరి తరపున మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తున్నామండి. అదేవిధంగా జూలై 4 ప్రతి సంవత్సరం మన అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఫీషియల్ గా మీరు చేయించవలసిందిగా మా తెలుగు ప్రజలందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఆ అభ్యర్థనని మీరు మన్నిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రని మన సంఘ గడిపారు. అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని మేము భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఇప్పటికే అందుబాటులో ఉన్న 24 సెంట్ల స్థలంలో ఇంచుమించు 10 కోట్ల రూపాయల అంచనాతో అని చెప్పి వెంటనే వారు
ఇనిషియేట్ తీసుకుని వారిని కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లాకు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలని అభ్యర్థిస్తున్నాం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది ఈ సభాముఖంగా మన క్షత్రియ సేవా సమితి తరఫున మరియు మన తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామండి. అది జిల్లా పేరుని అతి తొందరలో మీరు చేయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి జయంతిని మరియు మే 7 అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున మీరు అధికారికంగా చేయించవలసిందిగా మా అందరి మనవండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మేము అల్లూరి సీతారామరాజు గారికి, మీరు టూరిజం మినిస్టర్గా ఉన్నారు కదండి, అల్లూరి సీతారామరాజు గారిని జాతీయ స్థాయిలో వారిని జయంతి ఉత్సవాలు చేయాలని మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు వెంటనే స్పందించి, సో ఇటువంటి స్పందన నిజంగా నేను ఏ మంత్రివర్యుల దగ్గర కూడా చూడలేదు. సో వారు అంత ఇంట్రెస్ట్గా చూపించి తప్పనిసరిగా అండి, ఇది నేను కేంద్ర ప్రభుత్వము మరియు 2 రాష్ట్రాల మంత్రివర్యులతో కూడా మాట్లాడి దీనిని నేను ముందుకు తీసుకెళ్తానని వారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి, ఒక నిమిషం ఉండండి సార్ ప్లీజ్. అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ఉత్సవాలు కూడా ఇప్పటి వరకు మన అల్లూరి సీతారామరాజు గారి మన తెలుగు రాష్ట్రాలకే వారి పోరాటం అన్ని తెలుగు రాష్ట్రాలకి తెలిసేది. అది మన కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ స్థాయిలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు చేయాలి అని వారిని మనం మనవి చేసిన వెంటనే వారు దానికి కూడా ఆమోదం తెలిపి తప్పనిసరిగా ఇది నా బాధ్యతగా తీసుకుంటున్నాను, అల్లూరి సీతారామరాజు గారికి నా తరపున నేను చేసే సేవ ఇది అని వారు అంత వినయంగా వారు చెప్పడం తెలియజేశారు. అదేవిధంగా మన అందరి కోరిక కూడా మన అల్లూరి సీతారామరాజు గారు లాంటి వ్యక్తిని జాతీయ స్థాయిలో వారిని గుర్తింపు తీసుకురావాలనే మన అందరి కోరిక. అది మన ప్రీతమ మంత్రివర్యులు కృష్ణ టూరిజం కింద డెవలప్ చేయాలన్నది మనవి చేసిన వెంటనే వారు దాన్ని కూడా ఆమోదం తెలియజేశారు. జనవరి 13కి వారు కన్ఫర్మ్ కూడా చేశారు. సో ఇది మన అందరి తరఫున మన కృష్ణ రెడ్డి గారికి చప్పట్లతో అందరూ కూడా దాన్ని స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మన తెలుగు ప్రజలందరికీ మీరు అత్యంత గౌరవంగా ఇచ్చారనేది మేము భావిస్తున్నాం. అదేవిధంగా మా క్షత్రియ సేవా సమితికి కూడా మీరు ఇటువంటి విలువ ఇవ్వడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి ఇంకా 125వ జయంతి ఉత్సవాలు మన కేంద్ర ప్రభుత్వం తరఫున వారు తెలియజేసినట్టుగా మన జూలై 4, 2022 అంటే ఇయర్లో మనం ఢిల్లీలో విజ్ఞాన భవన్లో సాధ్యమైనంత వరకు చేపిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఒక కమిటీని వేయడము, ఆ కమిటీ ప్రకారంగా కూడా చేద్దాం అనేది వారు తెలియజేయడం జరిగింది. సో ఆ ఫంక్షన్కి క్షత్రియుల తరపున ఆ కళ మా అందరికి నెరవేరింది. మా అందరి తరపున మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు బాబురాజు గారు, నేటి హీరో సన్మాన గ్రహీత పెద్దలు కృష్ణ గారికి, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రాజు గారికి, ఆశేశ్వరి గారికి, ఆలూరి సీతారామరాజు గారికి, ఏఏవిఎన్ రాజు గారికి, సగిప్రసాద్ రాజు గారికి, సర్రాజు గారికి, సత్యబాబు గారికి, అనిల్ గారికి, ఇంకా చాలామంది రాజుగారు, మా రాజులు, అందరు రాజులకు అందరికి పేరుపైన ఎవరు కూడా ఉండరు.
ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా అల్లూరి సీతారామరాజు గారికి తెలుసు. కానీ ఇంకా అనుకున్నంత స్థాయిలో స్వాతంత్ర పోరాట యోధుల్లో జాతీయ స్థాయిలో మాత్రం అంత గుర్తింపు రాలేదు. దానికి కారణం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే తెలుగు రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం కావచ్చు. కారణాలు ఏదైనా కానీ ఒక దేశం గురించి పేద ప్రజల పక్షాన్ని నిలబడి ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహనీయుని యొక్క చిత్రపటం అనేది పార్లమెంట్లోనే లేదనంటే నిజంగా కూడా మనందరం కూడా బాధపడాల్సి వస్తుంది. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు దాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే సంబంధించిన శాఖ మంత్రి గారు ఉన్నారు కనుక ఆయన చేయలేని ఒక తపన కూడా ఏంటంటే గ్యారెంటీగా వారి చొరవతో మా ముఖ్యమంత్రి గారు, మా పార్లమెంట్ సభ్యులు కూడా అవసరం అనుకుంటే తెలుగు రాష్ట్రాలందరూ కలిసి రిపేర్ చేసి మన తెలుగు ఖ్యాతిని గొప్పగా తీర్చిదిద్దినటువంటి మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని గురించి మా తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా సహాయ సహకారాలు అందించడానికి మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ వేదిక ద్వారా మీరు అయినటువంటి దాన్ని తీసుకొస్తాం. రాజులకు మా తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధం అనేది చెప్పనక్కర్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజులు కూడా ఎంత మంచి ఉందో తెలియదు, కానీ తెలంగాణలో ఉన్న రాజులు మాత్రం రాజుల్లాగా ఉన్నారు. రాజులు రాజ్యంలో రాజు కాకపోయినా కానీ ఇక్కడ రాజులు మాత్రం హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు అక్కడ 10 ఎకరాల భూమి అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు వచ్చి, ఇవాళ అక్కడ 100 ఎకరాలు అమ్మితే 1 ఎకరం వచ్చే పరిస్థితి ఉంది. చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు రాజులే ఉన్నారు. ఏ రాజును కలిసినా కూడా 10 ఎకర్ 15 ఎకర్ 100 ఎకర్ అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ మంచిని మంచి కోరేవాళ్ళు, మంచిని అభిమానించేవాళ్ళు. అందుకనే కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. తీసుకెళ్ళి ఖచ్చితంగా అయ్యేటట్టు చేస్తాం. తెలుగు రాష్ట్రాల ప్రతిష్టను పెంచడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ మహాసభలను హైదరాబాద్లో పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ పిలిచి గౌరవించినటువంటి సంస్కారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో చూడడం జరిగింది. 100% తెలుగు ఖ్యాతిని పెంచేటువంటి వ్యక్తులను కానీ మహానుభావులను కానీ వారి కీర్తించడంలో కానీ జయంతి వర్ధంతులు చేయడంలో కానీ అనేక అంశాల్లో కానీ ఖచ్చితంగా మీరు ఉంటుంది. పాఠ్యాంశాల్లో కూడా ఉంది. ఇంకా ఘనంగా మీరు ఏదైనా దాని డాక్యుమెంట్ ఏదైనా ఇస్తే ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఇంకా గొప్ప ఉన్నట్టుగా చేస్తాం. కుక్కట్పల్లిలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహం, నేను ఆ రోజు కుక్కట్పల్లి కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు చాలామంది రోడ్ వైండింగ్లో తీయాలా అది అన్నప్పుడు లేదు, విగ్రహాన్ని తీసే ముచ్చట్ని లేదు, రోడ్ని జరుపుదాం అటు కానీ విగ్రహం అట్లే ఉండాలని చెప్పి దాన్ని భద్రపరిచి అటు కూడా ఈ సందర్భం గుర్తిస్తూ మీరు అడిగిన అంశాలన్నీ కూడా మేము పరిశీలిస్తాం, అన్ని చేస్తాం. మీకు మాకు ఉన్నటువంటి బంధం అనేది విడదీయాలనే బంధం. మీకు ఏ క్షణాలైనా మీ జాతి గురించి కానీ మీ మహానీయుల గురించి కానీ మీ యొక్క అన్ని కార్యక్రమాల్లో కూడా మీకు ఎవరు లేరు అనుకోకండి, మేము అండగా మేము ఉంటాం. 100% మీకు అన్ని రకాలు కాపాడుకుంటాం. అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి ఉత్సవాన్ని ఖచ్చితంగా ఘనంగా జరుపుకునేట్టు చేస్తాం. జయంతి రోజు ఆ పుట్టిన ప్లేస్ కూడా మీరు ఆహ్వానించరు, ఖచ్చితంగా మేము కూడా అక్కడికి వస్తాం, ఢిల్లీ కూడా వస్తాం. వాళ్ళు చేసి ప్రతి కార్యక్రమంలో మీరు ఏదడిగినా కానీ ఆర్థికంగా కానీ లేదనుకుంటే ఇంకేదైనా పని విషయంలో కానీ మీరు ఏది అడిగినా కూడా మేము కూడా మీ కుటుంబ సభ్యులాగా మీకు అన్నిట్లలో కూడా మా ప్రభుత్వం మేము అన్ని రకాలుగా అండదండలు ఉంటామని చెప్పని అందరికీ తెలియజేస్తూ మరి మిగతా కొన్ని విషయాలు కూడా అడిగారు. కేటీఆర్ గారితో కూడా మాట్లాడదాం. పురపాలక శాఖకు సంబంధించినటువంటి కనుక ఇంకెక్కడైనా విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంటే కొంపల్లిలో కానీ ఎక్కడ కానీ కేటీఆర్ గారితో మాట్లాడి మున్సిపల్ మినిస్టర్ కనుక అనుమతులు తీసుకొని ఇంకా ఘనంగా అక్కడ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి మరి ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారు,
అలాగే మోహన్ బాబు గారు, మరి మా సహచార మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, అలాగే రఘు గారు, మన శాశ్వతరావు గారు, అలాగే ఈ నోబుల్ కార్యక్రమం మరి మాజీ పార్లమెంట్ సభ్యులు కన్మూరి బాబురాజు గారు, వేదిక ముందున్నటువంటి శాసనమండలి సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, మరి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి పెద్దలు, పాత్రికేయ మిత్రులు, మరి సీతారామరాజు గారి అభిమానులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున ఇది ఒక పవిత్ర కార్యక్రమం. ఎందుకంటే మనకి చరిత్ర ఒకసారి చూసుకుంటే మరి దేశాన్ని ఎంతోమంది పరాయి వాళ్ళు పరిపాలించారు. మరి వారందరినీ కూడా ఆనాడు మహనీయులు వాళ్ళ ధనమాన ప్రాణాలని సైతం తృణప్రాయంగా చెల్లించి వాళ్ళు ఈ దేశం కోసం పోరాడారు. ముఖ్యంగా ఆనాడు నాయకులు మనం చూసుకోవాల్సి వస్తే వాళ్ళు ముందుగా దేశం గురించి చూస్తున్నవాళ్ళు, తర్వాత రాష్ట్రం గురించి, తర్వాత వారి పుట్టిన ప్రాంతం గురించి చూసినవాడు. మరి ఈనాడు మన మనుషుల్లో ఏంటంటే ముందు నాకేంటి, తర్వాత నా కుటుంబానికి ఏంటి, నా కులానికి ఏంటి, లేకపోతే లాస్ట్ ఎప్పుడు గుర్తుకోవడం చేశారు. మరి మొట్టమొదటి తరం స్వతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. నా అదృష్టం ఏంటంటే మోగలైన స్వగ్రామైన ఆయన జన్మించింది ఇందాక నుంచి మా సోదరులు చెప్తారనుకుంటా, చెప్పట్లేదు. మరి రాజు గారు ఎక్కడ ఏ ఊరు రాజు మీరు కొంచెం వెస్ట్ నా కృష్ణదేవిపేట, అది నర్సీపట్నం దగ్గర ఉంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. ఆ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం కూడా నా అదృష్టంగా నా పూర్వశిస్తుగా భావిస్తాను. ఎందుకనంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ భారతదేశం అనేది ఒక 5,000 సంవత్సరాల కింద ఉండేది స్వతంత్రం రాకముందు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు మరి 100 years పరిపాలించి మరి వాళ్ళు ఎన్నో మన సంపదలు దోచుకున్నప్పుడు ఆయన సీతారామరాజు గారు భారతదేశంలో తిరిగి ఆయన పుట్టిన ఊరు పాండరం కానీ, స్వగ్రామం మొగలు కానీ, మరి ఎక్కడ చదువుకున్న ఊరు కానీ కాకుండా ఒక మారుమూల మరి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అప్పుడు 4 జిల్లాలు, ఈస్ట్ గోదావరి, మరి అలాగే ఇప్పుడు భద్రాచలం ఖమ్మం జిల్లా, మరి వెస్ట్ గోదావరి విజయనగరం జిల్లా, ఈ 4 జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచి 4 సంవత్సరాలు ఆయన ఒక ప్యారల్గా ఒక గవర్నమెంట్ నడిపించి తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి ఆయన. అలాంటి మహనీయుడి యొక్క చరిత్రనే మరి చాలామంది చదువుకుని తెలుస్తుంది, కానీ సినిమా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఇక్కడ కూర్చున్నటువంటి మన అక్షరప్రసాద్ కృష్ణ గారు. తప్పనిసరిగా మరి మనందరి అదృష్టం ఏంటంటే మనవాడు, మనందరి వాడు, తెలుగువాడు ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కేంద్ర టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి అవడం వలన ఈ ఆజాదీకి అమృత మహోత్సవ్ భాగంగా వారు మరి వారి చరిత్రని దేశ స్థాయికి తీసుకెళ్లాలని ఒక మంచి కార్యక్రమం పెట్టడం, అది ఇక్కడ ఏర్పాటు చేయడం, అది మన సోదరులు క్షత్రియ సేవకుల ద్వారా ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జూలై 4th కిషన్ గారు తీసుకెళ్లి వారి చేతులుగా చూపుతుంది. అదే కాకుండా ఆ పాండరంగ్ విలేజ్లో పక్కనే గోసన రివర్ ఉంటుంది. దానికి 30 ఏళ్ళ నుంచి ఒక బ్రిడ్జి లేదు. మరి ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే వారు మరి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే 14 కోట్ల రూపాయల బ్రిడ్జికి శాంక్షన్ చేశారు. అది కూడా మరి టెండర్ అయిపోయింది, త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈ రకంగా మరి వారు సీతారామరాజు గారికి ఎంత చేసినా తక్కువే.
వారి గురించి మాట్లాడాలంటే మన ఎన్ని గంటలు 2 రోజులు మాట్లాడవచ్చు. ఎందుకంటే మరి చాలామంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. వారి ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచానికి మొట్టమొదటిగా గెరిల్లా యుద్ధతంత్రాన్ని పరిచయం చేసిన మహానుభావుడు ఆయన. మరి అలా గెరిల్లా యుద్ధతంత్రం ద్వారానే వియత్నాం అనే ఒక చిన్న దేశం అమెరికా లాంటి దేశాన్ని కూడా యుద్ధంలో ఓడించింది. గెరిల్లా యుద్ధతంత్రం అంటే జనరల్గా ఇద్దరు రాజులు ఇందాక నేను చెప్పినట్టు ఇద్దరు రాజులు కానీ 2 సైన్యాలు కానీ తలపెడితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తారు. మరి ఇద్దరులో బలవంతుడు ఎవరు గెలుస్తారు, బలహీనుడు ఓడిపోతాడు. కానీ ఇక్కడ ఈ గెరిల్లా యుద్ధతంత్రం ఏంటంటే శత్రువు ఆదమర్చి ఉన్నప్పుడు వెళ్ళి అటాక్ చేయడం, తర్వాత షెల్టర్ జోన్ వెళ్ళిపోవడం. మరి దాని ద్వారానే అంటే రాంగ్ ఎగ్జాంపుల్ అయినా మరి ఎల్టీటీ 15,000 మంది సైన్యంతో మరి శ్రీలంకని ప్రభాకర్ 20 సంవత్సరాలు గడగలు ఆడించింది. అలా ఎన్నో చిన్న చిన్న దేశాలు చెప్పుకుంటూ వెళ్తే మరి చాలా ఉన్నాయి. మరి ఆయన ఆ రోజుల్లో ఆయన దగ్గర ఆయుధాలు లేకపోయినా మరి గిరిజనులకి అసలు రాకపోయినా యుద్ధం ఎలా చేయాలో యుద్ధం నేర్పించడం, యుద్ధతంత్రం నేర్పించడం అన్నీ చేసి మరి 4 years ఒక ప్యారల్ గవర్నమెంట్ నడిపించారంటే మామూలు విషయం కాదు. తప్పనిసరిగా ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఎంచుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు మీ అందరూ గట్టిగా మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కారాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం. అందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మన ముఖ్య అతిథి మేము చాలాసార్లు నేను బీజేపీ ప్రచారం చేసినప్పుడు కిషన్ గుర్తున్నప్పుడు కిషన్ అనే అలవాటు ఇప్పుడు మంత్రి గారు కాబట్టి కిషన్ గారు ఎందుకంటే తను, నేను, దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు గారు, అద్వానీ గారు మేమంతా తిరుపతిలోను, చిత్తూరులోను చాలా చోట్ల ప్రచారం అప్పుడు నేను సపోర్ట్ చేశాను ఆంధ్రదేశం అంతా. దట్ టైమ్ ఇట్ వాజ్ 18%. యూనో 18. సో అతనిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు ఫోన్లో మాట్లాడాను. మా అమ్మాయితో సన్నిహితంగా ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, నాతో మాట్లాడలేదు. ఆ అమ్మాయిని భోజనం పిలుస్తాడు, నన్ను భోజనం పిలవడు. మాట మామూలుగా సభలో ఉన్నప్పుడు ఏదో పొగడాలి, ఏదో చెప్పాలి అనుకుంటారు. కాదు, నేను నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తిని. ఎందుకు పొగడాలి, అవసరం ఏమిటి? కాబట్టి ఆయన మాత్రం ఏదైనా సహాయం కావాలంటే తప్పకుండా సహాయం చేసే వ్యక్తి కిషన్ రెడ్డి. కరోనా టైంలో మా కోడలు పిల్లలు సింగపూర్లో బ్లాక్ అయిపోయారు. రావడానికి కుదరలేదు. ఆయన ఏం చేశారో ఏమిటో ఇక్కడంతా దిగులు. కోడలు పిల్లలు ఉన్నారు. విష్ణుబాబు ఇక్కడ ఉండిపోయాడు. ఏం చేయాలి? ఏమైంది? కరోనా వాళ్ళకి వస్తుందా? వస్తే ఏమిటి? ఈ సందిగ్ధావస్థలో భయపడుతున్న రోజుల్లో ఒక ఫోన్ చేసి మాట్లాడితే ఈ డిడ్ దట్ జాబ్, హ్యాట్స్ అప్ టు యూ కిషన్ రెడ్డి. మంత్రుల్ని చేశాను, ఎమ్మెల్యేలు ఇప్పించాను, ఎంపీలు ఇప్పించాము, ఎంతోమందిని చూసాం. కానీ మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. బెస్ట్ ఆఫ్ లక్. లివ్ 100 years with good health and wealth, my dear friend. అందరూ ఈ సమాజం వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అడిగిన వెంటనే ఈ టైంలో మీరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేశారంటే దానికి కూడా అభినందనలు. అలాగే గౌడ్ గారు చెప్తాడు, శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడిన ప్రతి మాట అణిముత్యం. దానిలో ఒకటి నిజం. సౌత్ ఇండియా అంటే ఏంటి, నార్త్ ఇండియా అంటే ఏంటి, దాని గురించి ఎక్కువగా నేను మాట్లాడకూడదు. కానీ నాకు మోడీ గారు అంటే బాగా ఇష్టం. ఆయన దగ్గరికి అతి సున్నితంగా చెప్పగలిగిన వ్యక్తి మిత్రుడు మన కిషన్. కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నట్టు ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారిని నిద్రపోలేకుండా మీరు వేటాడండి. అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం గ్యారంటీగా వస్తుంది. అందులో భారత ప్రధాని గారు తప్పకుండా చేస్తారా? ఇంతకుముందు సంక్షేమంగా ఇప్పుడు డెఫినెట్గా హీ విల్ డూ ఇట్. అలాగే ఇక అవంతి శ్రీనివాస్ ఏదో చెప్పావండి మీ ఊళ్ళో ఏ ఊరు? అవును, అక్కడ ఆలోచిస్తాను. అవును, 2 సార్లు ఎమ్మెల్యే కదా. 2 సార్లు ఎమ్మెల్యే ఏం చేసావా? నువ్వు ఏమన్నా చెయ్యి,
అల్లూరి సీతారామరాజు కోసం ఏం చేశావు? నువ్వు చెప్తానే కిషన్ గారు వదిలేమన్నాడు, నేను వదిలేశాను. నాకు మంచి మిత్రుడు, నిజంగా మిత్రుడు, ఈజ్ వండర్ఫుల్ పర్సన్. ఆ ఎమ్మెల్యే గారు ఏమిటి, అతను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా పేద విద్యార్థులు కూడా ఈ యూస్ టు హెల్ప్. నాకు మంచి ఫ్యామిలీ మిత్రుడు ఆయన. ఇక వేదిక మీద ఎవరున్నారు? అందరూ ఉన్నారు. బాబిరాజు ఏమండి, బాబిరాజు గారు మా రాజుల గురించి తక్కువగా మాట్లాడారు మీరు. చాలామంది తెలుసు తక్కువ మాట్లాడారు. రాజులు చాలా గొప్పవాళ్ళండి. ఐ లవ్ దెమ్. వాళ్ళ మర్యాద, వాళ్ళ పద్ధతి, వాళ్ళ భోజనాలు కాదు. ఏదైనా ఒక 5 మంది పెడితే షూటింగ్కి 10 మంది పెడతామండి, 20 మంది పెడతామని అంటారు. అంటే మీరు పెట్టలేదు అనుకోండి ఇప్పుడు మాకు కాదు. తర్వాత రాజుల గురించి రాజకీయం రాజుల నవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది అన్నారు. ఇది విజయరామరాజు క్యారెక్టర్ నేను చేశాను, కృష్ణరాజు గారు పిక్చర్. కాబట్టి రాజులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ రాజకీయం అనేది వాళ్ళ నవనాడుల్లో ఉంటుంది. కాబట్టి అది మీ నవలలో ఉందని నాకు తెలుసు. రాజుల గురించి మామూలుగా చెప్పారు. నేను ఎప్పుడూ రాజును సపోర్ట్ చేస్తాను. ఐ లవ్ యూ ఆల్, ఐ లైక్ యూ ఆల్, ఐ ఫీల్ ప్రౌడ్. ఇంగ్లీష్లో కృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన షూటింగ్కి వస్తే ఒక 10 మంది క్యారేజెస్ తీసుకొస్తుంటాడు. ఆయన నేను రాజులవయ్య అంటుంటాడు. నేను రాజులు, నేను సేవకులం, ఏంటి సరే పోయి భోంచేద్దాం. వండర్ఫుల్ పీపుల్. నేను అల్లూరి సీతారామరాజు మా అన్నగారితో, ఎన్టీ రామారావు గారితో పుణ్యభూమి నా దేశం అనే సినిమా పాట మే చంద్రకథలో తీశాను. తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళాం గండిపేట. అలా చరిత్రలో మిగిలిపోయే పాట. అలాగే నాకు కొంచెం సంబంధం ఉంది. ఇక హీరో కృష్ణ గారు, మా ఇద్దరి సంబంధం మీకు తెలియకపోవచ్చు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆయన హీరోగా ఉన్న పిక్చర్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. 300 రూపాయలు నెలకు జీతం నాకు. ఆయన పోయి డైలాగ్ చెప్పాలని వెళ్ళేవాడిని అడుగుతాడు. ఎందుకంటే ఆయన ఫోటోలు తీస్తారు, ఆ ఫోటో పెట్టుకోవచ్చు, మా వాళ్ళకి పంపించవచ్చు. నాకు పిల్లలు ఎవరన్నారు, సినిమా ఉన్న పిచ్చోడు ఎవరన్నారు, ఈ ఫోటోలో చూసైనా పెళ్లి చేస్తారు, పెళ్లి అమ్మాయిని ఇస్తారేమో అనుకుంటారు. అలాగే కృష్ణ గారి పిక్చర్స్కు, చాలా పిక్చర్స్కు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి, ఆయన మంచితనం సెట్లో మీకు తెలియదు. ఎంత సరదాగా ఉంటారంటే అంత సరదా. ఏమి ఈగోలు లేవు, బేషిజాలు లేవు, బిగిసిపోయి కూర్చోవడం లేదు, హీరోయిన్స్ని చలోక్తులతో మాట్లాడేది లేదు. వాస్తవం. చాలామంది హీరో దగ్గర ఉందని. ఆయన ఏమి ఒక హీరోయిన్ ఎలా గౌరవం షార్ట్ అయిపోయిందా వచ్చి కూర్చొని మాతో వచ్చి కబుర్లు చెప్తాడు తప్ప, ఒక హీరోయిన్ ఎలా గౌరవించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో ఆ కంపెనీలో నేను యాక్ట్ చేసినవాడు. వాళ్ళు 3 అన్నదమ్ములు, హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారు, కృష్ణ గారు. ఆయనే అనుకుని నడిపిస్తుంటాడు. ఆదిశేషగిరిరావు గారు నిర్మాత సినిమాకు. ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉంటాడు. కంప్లీట్ రథసారి అతనే. అక్కడే కూర్చోన్నాను, విషయం సార్. కాబట్టి మంచి 3 మంచి అన్నదమ్ములు. అటువంటి కుటుంబం వాళ్ళు. నాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఫస్ట్ పిక్చర్ తీశారు 1982లో, ప్రతిజ్ఞ అనే సినిమా. ఆ సినిమా తీసి ఆయన పెద్దవాళ్ళకి చూపించాను, కృష్ణ గారి తల్లిదండ్రులు. వాళ్ళు సినిమా చూసి వచ్చి, ఇది మంచి హిట్ అవుతుంది, నువ్వు హీరో కావాలని తీసావు, గ్యారంటీగా నువ్వు పెద్ద హీరో అవుతామని ఆశీర్వదించారు ఆ రోజుల్లో. కృష్ణ గారు, సత్యమణి, ఇంద్రమ్మ గారు నాకు అక్కయ్యలాగా. ఆ కుటుంబంతో విజయనగరం గారితో కానీ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆ ప్రజల గురించి చాలా కాలం చెప్పే అవకాశం రాలా. ఎంతోమంది చెప్పాలంటే అటువంటి మంచి వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి, 10 మంది కావాలనుకునే వ్యక్తి, 10 మంది శ్రేయోభిలాషి. అటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజులో నేను అసిస్టెంట్గా పనిచేసే రోజుల్లో ఎప్పుడు అడిగామండి, బ్రదరు ఒక వేషం, సార్ ఒక వేషం, ఒకసారి బ్రదరు, ఒకసారి సారు వేషం, నాకు ఏదో వేషం ఉండేది.
నా పేరు భక్తవత్సలం, ఇక్కడే మాధవరావు ఉన్నాడు మేకప్. ఆ భక్త ఊరి ప్రాణం తీస్తున్నాడే. ఇప్పుడు ఈ పిక్చర్లో సీత, ఆ పిక్చర్లో అల్లూరి సీతారామరాజు ప్రేయసి సీత, ఆ సీత మా భర్త గారితో ఉంది ఇవ్వండి అన్నారు. ఆహా, ఎంత అదృష్టం నాకు. విజయనగరం గారు ఇస్తున్నారు సీత క్యారెక్టర్, నేనేమో హస్బెండ్ క్యారెక్టర్, ఆవిడేమో అల్లూరి సీతారామరాజు ప్రేయసి అనుకున్నాను. ఏమీ అడగలేదు. ఏమని అడుగుతాం అసిస్టెంట్ను. సరే మొత్తం మీద వెళ్ళారు, గంపలో కూర్చోమన్నారు. నన్ను గంపలో తీసుకెళ్ళి అక్కడ పెట్టే లోపల ఆవిడ చనిపోయింది. ఆవిడ సినిమా అదే మీకు అర్థమైందా? ఆవిడకేమో 24 గంటలు తన ప్రియుడు సీతారామరాజు ఉంది. ఇక్కడ ఎవడో వాడు తీసుకొని వస్తే అందులో సన్నగా ఉన్నాను, వాడు చూసి చచ్చిపోయిందో ఏమిటంటే మొత్తం మీద ఆవిడ పోయి. అటువంటి క్యారెక్టర్ ఇచ్చి ఇంకెవడిస్తాడండి పిల్లలు నాకు? చెప్పండి, ఎవరు ఇస్తారా? ఏమా నువ్వు చెప్పు, ఆడపడుచు ఎవరు కూర్చోను ఇస్తారా? ఎవరైనా ఇలా ఇస్తారు. అక్కడ తీసుకుని తాడి గంటల ముందే చచ్చిపోయిందంటే వీడు ఏం చేస్తాడు బాబు, నాశ చేస్తాడని అది చెప్పుకోలేక, అయ్యా బాబు అది సినిమా, ఇది నిజ జీవితం అని చెప్పుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడిందో తెలియదు. అది మా సంబంధం. ఈ రోజుకి ప్రేమిస్తాను, ఎప్పటికీ ప్రేమిస్తాను ఆ కుటుంబాన్ని. అటువంటి కృష్ణ గారు ఈ వైసెంటి గారు ఎప్పుడు ఏంటంటే డైనమిక్, ఆయన ఇప్పుడే చూశారు. మల్లెపూ మన నిమ్మ పండు ఉంటుంది చూసారా, నిమ్మ పండు కంటే కూడా గొప్ప రంగు ఆయన. జోకాదండి, సినిమా ఇండస్ట్రీలో హీరో అంత రంగు ఉన్నారు కాదు. హీరో ఈజ్ ది 1 to 100, ఈజ్ ది మ్యాన్. నేను ఎప్పుడు పొగిడేది ఏమడదు, ఇది ప్రేమతో హృదయపూర్వకంగా చెప్తున్న మాట. అంత మంచి వ్యక్తికి రాజులందరూ కలిసి అల్లూరి సీతారామరాజు తీశారు కాబట్టి వారిని సన్మానించడం నిజమైన మంచి పని చేశారు సార్. ఆ సినిమా పనిచేసే రోజుల్లో మామూలు కష్టం కాదండి. ఇప్పుడు వ్యాన్లు ఉన్నాయి, అంటే పోయి వ్యాన్లో కూర్చుంటారు ఈ మామూలు ఆర్టిస్టులు. అంటే ప్రొడ్యూసర్ పరిస్థితి దారుణం లేదు. వ్యాన్ అంటే వ్యాన్, ఏసీ వ్యాన్. హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అక్కిరాముడు అనే సినిమాలో నాజర్ ఒక 10 minutes బుర్రకథ సీతారామరాజు మీద ఆయన చెప్పడం జరిగింది. ఆ సినిమాలో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఈ సీతారామరాజు అనేది సినిమాగా వస్తే ఎంత బాగుంటుంది అని ఎక్కువగా నేను ఆలోచించేవాడిని. అప్పుడు నాకు 10-12 ఏళ్ళు ఉంటాయేమో. ఆ తర్వాత జయసింహ సినిమా పాటల పుస్తకం కొనుక్కొని చూసి బయటకు వచ్చి చూస్తే ఆ బ్యాక్ పేజ్లో మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని రాసి ఉంది. అప్పటి నుంచి రామారావు గారు ఎప్పుడు ఈ సినిమా తీస్తారా, ఎప్పుడు మనం చూస్తామా అని చాలా ఆశగా నేను ఎదురు చూస్తుండేవాడిని. తర్వాత డాక్టర్ రాజారావు గారు ప్రజానాట్య మండలిలో చైర్మన్ అనే నాటకంలో నేను యాక్ట్ చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆయన రిహార్సల్ చేస్తుంటే అక్కడ వేరే నాటకాలు ప్రాక్టీస్ చేస్తుంటే వెళ్ళి చూసేవాడిని. సీతారామరాజు నాటకం కూడా ఆయన ఆంధ్రదేశంలోని చాలా ఊళ్ళలో ప్రదర్శించారు. వల్లం నరసింహారావు గారు సీతారామరాజుగా, రాజారావు గారు రోదర్పాడుగా యాక్ట్ చేసి ఆ నాటకం ప్రదర్శించేవాళ్ళు. ఆ తర్వాత నేను సినిమాలో హీరో అవటం, నా 11వ సినిమా అసాధ్యుల్లో నెల్లూరు కాంతారావు గారు ఒక 10 నిమిషాల బ్యాలే సీతారామరాజు మీద తీసి సీతారామరాజు గెటప్లో నన్ను చూపించారు. ఆ గెటప్పు ప్రజలందరికీ బాగా నచ్చి చాలా బాగుంది అని ప్రశంసించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూనే ఉన్నా కానీ ఎవరు సీతారామరాజు గుర్తించే తీయటం లేదు అని చాలా బాధగా ఉండేది నాకు. దేవుడు చేసిన మనసు తీసిన తర్వాత మళ్ళీ అంత గొప్ప సినిమా ఏదైనా తీయాలి అంటే మామూలు సోషల్ పిక్చర్ తీస్తే డెఫినెట్గా జనానికి ఈ సినిమాలు
ఎక్కువగా ప్రశంసించడం జరగదని ఆలోచించి నా 100వ చిత్రంగా సీతారామరాజు నేనే నిర్మించాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంవత్సరం ఆడింది ఆ సినిమా. ఆ తర్వాత నేను 320 సినిమాలు యాక్ట్ చేసిన నా జీవితంలో నా నెంబర్ 1 సినిమా మాత్రం అల్లూరి సీతారామరాజు. ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపు. మా క్షత్రియ సేవా సమితి తరఫున తెలుగు ప్రజలందరి తరఫున కృష్ణ గారికి రాజు గారిని తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా తన అపురూప నటనతో ముద్ర వేసిన శ్రీ కృష్ణ గారికి తెలుగు ప్రజల తరఫున మా క్షత్రియ సేవా సమితి తరఫున ఒక చిన్న కానుక. సుబ్రాజ్ ఒకసారి వచ్చేస్తే మోహన్ బాబు గారు మీరు కూడా సార్. మోహన్ బాబు సార్ ఒకసారి కవర్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు, ప్రముఖ నటులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పద్మభూషణ్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు, ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ నటులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మోహన్ బాబు గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాపిరాజు గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘురామరాజు గారు, ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు గారు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శి నానిరాజు గారు, ప్రముఖ నిర్మాత ఎఫ్ఎన్సిసి క్లబ్ అధ్యక్షులు జి ఆదిశేషరావు గారు, జనరల్ సెక్రటరీ కెఎస్ రామారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, అదేవిధంగా క్షత్రియ సేవా సమితికి సంబంధించినటువంటి పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, పత్రికా విలేకరులు అందరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క ఉత్సవాల నేపథ్యంలో ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపబడినటువంటి స్వతంత్ర సమరయోధులు ఉన్నారో, పోరాట యోధులు ఉన్నారో వాళ్ళను తప్పకుండా నవతరానికి పరిచయం చేయాలి, వాళ్ళ స్ఫూర్తిని మనము స్మరించుకోవాలి సందర్భంగాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. అందులో భాగంగా మీకు అందరికీ తెలుసు, నవంబర్ 15వ తేదీన భగవాన్ బిర్సా ముండా జార్ఖండ్ లో ఒక గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి 22 సంవత్సరాల వయస్సులో ఏ రకంగానైతే అల్లూరి సీతారామరాజు పోరాటం చేశాడో అదే విధంగా వాళ్ళ పోరాటాలకు కానీ వాళ్ళ ఇద్దరి వయస్సుకు కానీ ఏ మాత్రం తేడా ఉండదు. ఇద్దరు కూడా గిరిజన లేకపోతే